రాగానే హిట్లో ఫ్లాప్లో అంటూ భారీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తారో ఇయర్ ఎండింగ్లో కూడా అదే సందడి రిపీట్ అవుతుంది. మనకు ఇంకో 3 నెలలు మిగిలిన్నాయి. రిలీజ్కు మేం రెడీ అంటూ ఆల్రెడీ డిక్లేర్ చేసిన సినిమాల నెంబరు పెద్దదే. వాటిలో బిగ్ నెంబర్స్ ఆశిస్తోన్న మూవీస్ ఏంటి చూసేద్దాం వచ్చేయండి. పుష్ప సినిమా డిసెంబర్ 6న రావడం పక్కా. కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నారు మేకర్స్. అల్లు అర్జున్, రష్మిక జంటగా ఫస్ట్ పార్ట్ తో మ్యాజిక్ చేశారు సుకుమార్. సెకండ్ పార్ట్ లో ఎలా మెస్మరైజ్ చేస్తారో చూడ్డానికి పాన్ ఇండియా జనం వెయిటింగ్. అదే డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది గేమ్ చేంజర్. జరగండి జరగండి అంటూ దూసుకురావడానికి రెడీ అవుతోంది గేమ్ చేంజర్. ఆల్రెడీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. RRR తరువాత చెర్రీ, ఆచార్యలో తళుక్కున మెరిసిన ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లోనే కనుల విందుగా సిద్ధమవుతున్నాడు కన్నప్ప. విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా కన్నప్ప భారీ మల్టీస్టారర్ గా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది. భక్తి చిత్రాలకు జనం ఆదరణ బాగా కనిపిస్తున్న ఈ సమయంలో కన్నప్ప రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. చాన్నాళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తోంది విష్ణు మాత్రమే కాదు, గోపీచంద్ కూడా. ఆయన నటించిన విశ్వం సినిమా దసరా బరిలో నిలుస్తోంది. గోపీచంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది విశ్వం. చిత్రాలయం వేణు దోనిపూడి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న విడుదల కానుంది ఈ సినిమా. విశ్వం సినిమాకు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 10న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వేటయాన్ సినిమా కోసం రజనీ మాత్రమే కాదు, అమితాబ్ రానా కూడా వెయిటింగ్. రజనీ కెరియర్ లో వైవిధ్యమైన సినిమాగా ప్రచారం అవుతోంది వేటయాన్. సూపర్ స్టార్ తో పోటీ వద్దని వెనక్కి తగ్గిన సూర్య కంగువ నవంబర్లో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. చివరి 3 నెలల్లో ఈ సినిమాలు ఎన్ని కోట్ల కలెక్షన్స్ కురిపిస్తాయోననే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లోనూ మెండుగా కనిపిస్తోంది. ఎప్పుడు, ఇంకెప్పుడు అనే మాటల నుండి ఇదిగో వచ్చేసారహో అనే మాటల దాకా సక్సెస్ఫుల్ గా జర్నీ చేశారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఆమె తెలుగు ఇండస్ట్రీని పలకరించిన ఈ టైంలో సౌత్ ని టచ్ చేసిన నార్త్ బ్యూటీల మీద ఫోకస్ మరింతగా పెరుగుతోంది. ఇంతకీ ఫోకసింగ్ పాయింట్ ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. దేవర స్క్రీన్ మీద జాన్వీ కనిపించిన సమయం తక్కువ, కానీ ఉన్నంతలో సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఇది నిన్నటి నుండి వైరల్ అవుతోన్న టాపిక్. ఫస్ట్ పార్ట్ లో నేను చాలా తక్కువ సమయమే కనిపిస్తాను, మీరు ప్రిపేర్ అయిపోండి అని జాన్వీ ముందు నుండే చెప్తున్నప్పటికీ కాస్త దిగాలుగానే కనిపించారు ఫ్యాన్స్. దేవరలో జాన్వీ స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్న వారికి కల్కిలో దిశా పట్ని స్క్రీన్ స్పేస్ గుర్తుకొస్తోంది. సెకండ్ పార్ట్ లో ఆమె ఎంత మేర కనిపిస్తారనే విషయం పక్కన పెడితే ఫస్ట్ పార్ట్ లో చాలా తక్కువసేపే కనిపించారు అన్నది అందరూ విట్నెస్ చేసిన నిజం. మొన్నటికి మొన్న దిశ, ఇప్పుడు జాన్వీ స్క్రీన్ స్పేస్ విషయాన్ని పట్టించుకోలేదా? నెక్స్ట్ చరణ్ సినిమాలో అయినా జాన్వీ స్క్రీన్ స్పేస్ బాగానే ఉంటుందా అనే మాటలు మొదలయ్యాయి ఫ్యాన్స్ లో. చరణ్ సినిమాలతో ముడిపెట్టి జాన్వీని మాత్రమే కాదు, మరో బ్యూటీని కూడా వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఆమె మరెవరో కాదు, కియారా అద్వానీ. వినయ విధేయరామలో నిరాశపర్చిన చెర్రీ, కియారా కాంబో నెక్స్ట్ గేమ్ చేంజర్లో అయినా మెప్పిస్తుందా అనే మాటలు మొదలయ్యాయి. భరత్ అనే నేను తరువాత సౌత్ లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. నార్త్ లో ఇటీవల స్త్రీ 2తో మెప్పించిన శ్రద్ధా కపూర్ పరిస్థితి కూడా ఇంచుమించు వీరిలాగానే ఉంది. సాహో సినిమా ఓవరాల్ కలెక్షన్ల పరంగా ఓకే అనిపించినా మన దగ్గర మాత్రం అంతగా ఆడలేదు. సో శ్రద్ధా కపూర్ని ఇక్కడ పట్టించుకున్నవారు లేరు. సౌత్ లో ప్రూవ్ చేసుకోవాలంటే సాలిడ్ హిట్ తో పాటు మంచి స్క్రీన్ స్పేస్ కూడా కంపల్సరీ అనే విషయాన్ని ఉత్తరాది భామలు అర్థం చేసుకుంటున్నట్టేనా? ఇప్పుడు ఇదో పెద్ద చర్చ. కాలీవుడ్ లో టాప్ గేర్ లో ట్రావెల్ చేస్తున్న విజయ్ అండ్ అజిత్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్ ఇస్తున్నారా? వాళ్ళ మనసుల్లో ఏ ఉన్నప్పటికీ ఆ గ్యాప్ ని ఫిల్ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడ్ అందుకుంది. ఇంతకీ దళపతి, తలా ప్లేస్లను భర్తీ చేసే సత్తా ఉన్న హీరోలెవరు? నేనిప్పుడు చేస్తున్న దళపతి 69 నా ఆఖరి సినిమా అని డిక్లేర్ చేసేశారు విజయ్. నెక్స్ట్ సినిమాలు ఉండవు, ఓన్లీ పాలిటిక్సే. ప్రజల మీద దృష్టి పెట్టాలంటే కెమెరా ముందు ఫోకస్ చేయడం కుదరదు కదా, అందుకే ఈ డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కి నచ్చ చెప్పుకుంటున్నారు విజయ్. ఆయన రూట్లోనే అజిత్ కూడా ట్రావెల్ చేస్తారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ నుంచి మోటార్ రేసింగ్ అంటే తల అజిత్ కి ప్రాణం. తన ప్యాషన్ కోసం సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలనుకుంటున్నారట అజిత్. ఇప్పుడు చేతిలో ఉన్న 2 చిత్రాల తరువాత అజిత్ ఇంకేం సినిమాలు చెయ్యరా? అదే జరిగితే
విజయ్ అండ్ అజిత్ ప్లేస్లని రీప్లేస్ చేసేది ఎవరు అంటే సూర్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారనే పేరుంది సూర్యకి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇంకా అందుకోలేదనే టాక్ కూడా ఉంది. ఓ రకంగా విజయ్, అజిత్ లాంటి వారు అదర్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టకముందు నుంచే సూర్య అండ్ విక్రమ్ ఆ పని మీదే ఉండేవారు. కెరియర్ ప్రారంభంలో సూర్య అండ్ విక్రమ్ కలిసి సినిమాలు చేసి మెప్పించారు. ఇప్పుడు అదర్ మార్కెట్స్ లో కూడా హవా చూపిస్తున్నారు. సో విజయ్ అండ్ అజిత్ ప్లేస్ ని ఇమ్మీడియట్ గా కబ్జా చేసే అవకాశం సూర్య అండ్ విక్రమ్ కే ఉందన్నమాట. ఈ ఏడాది ఉత్తరాది దక్షిణాది అనే తేడాలు పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడ సక్సెస్ అయ్యే సినిమాలు అవుతున్నాయి, అక్కడ ఏమవుతున్నాయి. అయితే మన దగ్గరతో పోల్చుకుంటే నార్త్ లో కాస్త భయపెట్టే ఎలిమెంట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. రీసెంట్ గా ప్రూవ్ అయిన సేమ్ ఫార్ములా నవంబర్లోనూ రిపీట్ అవుతుందా? ఖాన్ల సినిమాలకొచ్చే కలెక్షన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాకి రావడమేంటి అని ఉత్తరాది వారు అవాక్కయ్యేలా చేసింది స్త్రీ 2 ఫైనల్ నంబర్. ఆ కథేంటి, ఆ కలెక్షన్లేంటి అని అందరూ విస్తుపోయి చూశారు. కెరియర్లో ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు పడుతుంటే ఆ కిక్కే వేరప్ప అంటూ ఆనందాన్ని పంచుకున్నారు శ్రద్ధా కపూర్. స్త్రీ 2కి ప్లస్ అయిన ఆ భయపెట్టే ఎలిమెంట్ ఇప్పుడు నవంబర్లోనూ మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందా? ఆల్రెడీ మెప్పించిన సక్సెస్ఫుల్ కంటెంట్ విజయాన్ని కంటిన్యూ చేస్తుందా అనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. నా సింహాసనాన్ని అతనికివ్వడానికి మీకు ఎంత ధైర్యం? ఎన్నిసార్లు ఈ సింహాసనాన్ని దూరం చేసినా ఇది నాకు మాత్రమే సొంతం అనే డైలాగ్స్ తో అట్రాక్ట్ చేస్తోంది భూల్ భులయ్యా 3 టీజర్. నవంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది భూల్ భులయ్యా 3. సెకండ్ హాఫ్ లో ఆల్రెడీ స్త్రీ 2తో సక్సెస్ చూసిన బాలీవుడ్ కి భూల్ భులయ్యా 3 మరో హిట్ ని ఖాయం చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.